బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. హౌ ఆర్ యూ అమ్మా బాబు? విష్ యూ హ్యాపీ క్రిస్మస్. డిసెంబర్ నెల వచ్చింది అంటేనే క్రైస్తవుల్లో ఎంతో సంతోషము తాండవిస్తుంది. క్రైస్తవులు ఒక్కరే కాదు ఈ క్రిస్మస్ పండుగలో సంతోషించేది. డిసెంబర్ నెలంతా క్రిస్మస్ హడావడి ఉంటుంది. ఇది క్రైస్తవులకే పరిమితం కాదు, క్రైస్తవేతరులు కూడా ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు ఎంతో సంతోషంతో. చాలా సంతోషించవలసిన విషయం ఇది. క్రైస్తవులు, క్రైస్తవేతరులు కూడా ఆనందించే మహా పర్వదినాలివి. యేసు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని ఇది ఒక ఆచారముగా చేయకూడదు, ఇది ఒక అనుభవంగా ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. నా యొక్క ఉద్దేశం, యేసు ప్రభు వారు మన వ్యక్తిగత జీవితాల్లో అనగా హృదయంతరంగంలో ఎప్పుడు పుడతారో అదే క్రిస్మస్ అనుభవం. అదొక పర్వదినం, మరుపురాని దినం. నేను కూడా ఒక పేద కుటుంబంలో జన్మించాను. ఈ క్రిస్మస్ పండుగలు నా చిన్న వయసులో ఆచరిస్తూ ఉండేవాడిని. కానీ యేసు ప్రభు వారిని నా హృదయంలో నా సొంత రక్షకునిగా ఒక దినాన్ని అనుభవించాను. యేసు ప్రభు వారు నా హృదయంలోనికి వచ్చారు. ఇంకొక మాటలో చెప్పాలి అనగా, నేను ఆ దినాన్ని రక్షింపబడ్డాను. నేను పాపిని అని ఒప్పుకున్నాను. యేసు ప్రభు వారు నా హృదయంలోనికి రావడానికి ఆయన ఇష్టపడ్డారు. అదే నా జీవితంలో పర్వదినం. కాబట్టి ఇది ఒక పండుగగా కాకుండా ఒక అనుభవంగా జరుపుకోవాలి అని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ దినాన్ని మనం ఒక పరిస్థితికి పరిమితం చేయకూడదు. అంటే నా ఉద్దేశం, మన కుటుంబానికే పరిమితం చేయకూడదు. ఎంతోమంది పేదవారు ఉన్నారు. ఆ పేదవారితో కూడా కలిసి సంతోషించే దినంగా ఉండాలి. ఎంతోమంది అభాగ్యులు, కుష్ఠరోగులు, ఈ దినాల్లో కొత్త బట్టలు కుట్టించుకోలేని వారు, పిండి వంటలు చేసుకోని వారు, చాలామంది పేదవారు, వారితో కలిసి సంతోషించే దినాలుగా ఈ దినాలు ఉండాలి అనేది ఈ పండుగలో ఉన్న అనుభూతి. మంచిది. ఈ దినాల్లో మన కుటుంబాల్లో ఎవరైనా ఆసుపత్రుల్లో ఉన్నారా? ఇంటిలో సిక్ బెడ్ మీద ఉన్నారా? మన ఇంట్లో ఏమైనా మరణాలు సంభవించాయా? దయచేసి మాకు తెలియపరిస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. కొన్ని కుటుంబాల్లో సంతోషం, కొన్ని కుటుంబాల్లో దుఃఖం. మానవుని యొక్క జీవితమే సుఖ దుఃఖాలతో మిళితమైంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండదు, ఎల్లప్పుడూ దుఃఖంగా ఉండదు. కాబట్టి ఈ దినాల్లో ఎవరైనా దుఃఖంతో ఉంటే దయతో ఒక దైవదాసునిగా నాతో పంచుకుంటే మేమందరం కలిసి మీ కొరకు ప్రార్థన చేస్తాం. క్రొత్తగా పెళ్ళైన వారు, అమ్మా బాబు కానీ పాప కానీ, అంటే కుమారుడు కానీ కూతురు కానీ అల్లుడు కానీ కోడలు కానీ ఇంటికి వచ్చారా? వారితో సంతోషంతో ఈ దినాలు గడుపుమని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది. ఇక వర్తమాన భాగంలోనికి వెళదాం. అందరూ వచ్చారు కదా. నేను ప్రార్థన చేయడానికి ముందుగా ప్రార్థనలో పాల్గొనండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నైనా.
ఈ దినం కూడా మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకిచ్చిన భాగ్యం కొరకై వందనాలు, స్తోత్రాలు. ప్రతి దినము మీరు మా యొక్క జీవితాల్లో ఇచ్చిన ఒక వరం నాయనా. ఏ క్షణంలో ఏం జరుగుతుందో మాకు తెలియదు నాయనా. మీకు నిండు హృదయంతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతూ ఉన్నాం, పూజిస్తున్నాం నాయనా. ఈ దినములో అనేక మంది సంతోషంతో నాయన ఒక పండుగగా ఆచరిస్తూ ఉంటారు నాయనా. ఇది ఒక పండుగ కాదు నాయనా. మానవుని యొక్క జీవితంలో మానవ రక్షణార్థం దేవుడు యేసు ప్రభువుగా శరీరాన్ని ధరించి వచ్చిన గొప్ప దినాన్ని నాయన స్మరిస్తూ నాయన సంతోషించే దినం ప్రభు. డిసెంబర్ నెల వచ్చింది అని అంటే నాయన యేసు ప్రభు వారి యొక్క పుట్టుక దినాలుగా ఆయా రోజులు ఆరాధిస్తూ ఉంటారు నాయన. ఈ దినాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. ఈ దినంలో కొంతమంది సంతోషిస్తూ ఉండగా కొంతమంది విచారంతో ఉండడానికి కూడా అవకాశం ఉంది. కొన్ని గృహాల్లో సంతోషం ఉంటుంది, కొన్ని గృహాల్లో దుఃఖం ఉంటుంది. కొంతమంది ఆసుపత్రుల్లో ఉంటారు నాయనా. వీరందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. నాయనా, ఆసుపత్రిలో ఉన్న మా ప్రియులను మీ ప్రేమగల హస్తం చేత ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ఎవరి కుటుంబాల్లో అయినా దుఃఖం ఉంటే వారి కన్నీరు తుడవండి స్వామి. కృప చూపించండి, వారిని ఆదరించండి, ధైర్యపరచండి ప్రభువా. సంతోషముగా ఉన్నవారు అర్థవంతంగా ఈ దినాన్ని జరుపుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాను నాయనా. ఇదేదో ఆచారముగా అలవాటుగా కాకున్నట్లు యేసు ప్రభువారిలో ఉన్న శాంతి, సమాధానం, సంతోషము, సంతృప్తి అనుభవించడానికి కృప ప్రసాదించమని అడుగుతున్నాను నాయనా. నాయనా, వివాహమైన వారి కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం నాయనా. కొన్ని నూతన గృహాల్లో ప్రభు నూతన వివాహాలు జరిగి ఉండి ఉంటాయి ప్రభువా. కొంతమంది యవనస్తుల యొక్క జీవితాల్లో నూతనంగా వివాహాలు జరిగి ఉండి ఉంటాయి నాయనా. వారిని దీవించండి స్వామి. వారి యొక్క కుటుంబ జీవితం యేసు ప్రభు వారి యొక్క పునాదిపై కట్టబడే కృప దయచేయమని అడుగుతున్నాను నాయనా. వివాహమైన మా ప్రియ బిడ్డలు కొంతమంది నాయన గర్భిణీ స్త్రీలుగా ఉండడానికి అవకాశం ఉంది. సుఖమైన ప్రసవం కొరకై, మీ చిత్తానుసారమైన ఫలము కొరకై, బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయనా. కొంతమంది యొక్క జీవితాల్లో వివాహమైనప్పటికీ కూడా శాంతి, సమాధానం లేకుండా ప్రభువా ఉండి ఉంటారు నాయనా. కొంతమంది విడాకుల కొరకు కూడా సిద్ధపడుతున్న కుటుంబాలను మేము చూస్తూ ఉన్నాం ప్రభు. ఏ కారణాల వలన వారి యొక్క జీవితాల్లో భేదాభిప్రాయాలు వచ్చాయో మాకైతే తెలియగానే శాంతి ప్రదాత, సమాధానకర్త వారి కుటుంబాలలో శాంతి, సమాధానం అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఉద్యోగం లేని మా ప్రియ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారికి తగు ఉద్యోగాలు దయచేయమని అడుగుతున్నాం నాయనా. కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలలో శాంతి, సమాధానం దయచేయండి ప్రభువా. ఈ దినాలు అర్థవంతంగా జరుపుకునే దినాలుగా ఉండడానికి మీరు కృప ప్రసాదించమని, యేసు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు జన్మించారో ఆ ఉద్దేశాన్ని వారు అర్థం చేసుకుని మీ కొరకు జీవించే కృప దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈ దినాన్ని తన వాక్య సమృద్ధి చేత దీవించునుగాక. మొన్నటి దినాన్ని నేను చెప్పాను, నేను ప్రారంభించాను. దోస్ హూ మిస్ ద ఫస్ట్ క్రిస్మస్, మొన్నటి దినాన్ని చెప్పాను. నిన్నటి దినాన్ని దోస్ హూ ఎంజాయ్డ్ ద ఫస్ట్ క్రిస్మస్ నేను ప్రారంభించాను. నేను ముగించలేకపోయాను. ఈ క్రిస్మస్ అనుభూతి మొట్టమొదటిగా ఎవరు అనుభవించారు అనగా, ఏ మహాతల్లి యేసు ప్రభు వారిని కందో ఆ మహాతల్లి అయిన మరియా ఈ సంతోషాన్ని అనుభవించింది అని చెప్పుకుంటూ ఆ తల్లిలో ఉన్న కొన్ని సులక్షణాలు మనం ధ్యానం చేశాం. దేవుని దయకు ప్రాప్తురాలైన స్త్రీ ఎంత గొప్ప ధన్యజీవి అండి. దేవుని దయకు మనం ప్రాప్తులు కావాలి. అటువంటి జీవితాన్ని జీవించాలి. ఎంతో అవమానం కలిగింది, ఎంతో కష్టం కలిగింది. ఆమె గర్భాన్ని ధరించిన తదుపరి ఒకవేళ వీధుల్లో వెళుతూ ఉంటే లోకులు పలు కాకులై ఆమెను పొడుచు ఉంటారు. అయినప్పటికీ యేసు ప్రభు వారి కొరకు భరించిన ధన్య జీవి.
అవును, యేసు ప్రభు వారి కొరకు కొన్ని కష్టాలు అవమానాలు భరించవలసి వచ్చినా భరించడానికి సిద్ధపడాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారి సేవలోనికి వస్తే మనకు అన్నీ కలిసి వస్తాయని కాదు. యేసు ప్రభు వారి సేవకు వస్తే టీవీలో మాట్లాడవచ్చు, యేసు ప్రభు వారి సేవకు వస్తే సంపాదించవచ్చు, ఇటువంటి అభిప్రాయం మంచిది కాదు. యేసు ప్రభు వారి సేవకు వస్తే ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తామో అని వాగ్దానం చేసి రావాలి. యేసు ప్రభు వారి సేవ కొరకు నా వ్యక్తిగత కుటుంబ జీవితంలో ఎన్నో కష్టాలు నేను అనుభవించాను, ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఎన్నో కష్టాలు భరించినా, ఎన్ని అవమానాలకు తలవొగ్గినా నా ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. నన్ను ప్రేమించిన మనుషులు విడిచిపెట్టవచ్చు, నాతో నిలబడిన వ్యక్తులు నన్ను మర్చిపోవచ్చు, విడిచిపోవచ్చు. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నమ్మదగిన వాని యొక్క సేవ చేస్తున్నాను కాబట్టే ఈరోజు వరకు ఆయన సేవలో ఉండడానికి ప్రభు వారు సహాయం చేస్తూ వస్తున్నారు. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ఆయన మీద ఆనుకోవడం నేర్చుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. తదుపరి యేసు ప్రభు వారికి శారీర తండ్రిగా ఉన్న యోసేపు గారి గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. యోసేపు నీతిమంతుడు. అవును, పురుషులుగా మనము నీతిమంతులుగా జీవించాలి. ఎందుకు చెప్పానంటే పురుషుడు కాబట్టి నేను ఆ మాట చెప్పాను. అంటే స్త్రీలు అనీతిమంతులుగా జీవించాలి అనేది నా యొక్క ఉద్దేశం కాదు. ఇంకా ఎక్కువగా నీతిమంతులుగా జీవించాలి. నీతిమంతము ఎంతో గొప్ప లక్షణం. ప్రభు వారు చెప్పారు, ఆయన నీతిమంతుడు, యథార్థవర్తనుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరని సవాలు చేసిన మనుష్య కుమారుడు యేసు ప్రభువారు. ఆ యేసు ప్రభువారికి మనస్సు కలిగి మనము జీవించాలి, భూలోకంలో నీతిమంతులుగా జీవించాలి. యోసేపు నీతిమంతునిగా జీవించాడు. ప్రభు కొరకు అవమానములు భరించవలసి వస్తే అవమానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడిన మహా వ్యక్తి యోసేపు. యోసేపు వలె మన యొక్క వ్యక్తిగత కుటుంబ సేవా జీవితంలో ఎన్ని అవమానాలు వచ్చినా ప్రభు కొరకు భాగ్యమని ఎంచుకొని అవమానాలు భరించడానికి ఇష్టపడాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. ఇక దోస్ హూ ఎంజాయ్ ద ఫస్ట్ క్రిస్మస్ అని చెప్తూ సమయం లేక ఆపివేశాను నిన్న. ఈరోజు ఒకటి రెండు మాటలు చెప్పి నేను అసలు అంశంలోనికి వస్తాను. ఇంకా ఆ రీతిగా సంతోషించిన వారు ఎవరు అనగా గొర్రెల కాపరులు. ప్రియులారా, గొర్రెల కాపరులు అనగానే ఈ యొక్క గొర్రెల కాపరత్వం, ఈ గొర్రెలు కాసే పని హేబెలుతో ప్రారంభించబడింది. ఆదాము అవ్వల యొక్క ద్వితీయ పుత్రుడు హేబెలు. ఆయన గొర్రెలను కాచుకునేవాడు. తదుపరి గొప్ప గొప్ప వ్యక్తులు గొర్రెల కాపరులుగా ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తాం. మోషే మహాభక్తుడు కూడా మందను మేపుకునేవాడు, అంటే గొర్రెల మందను మేపేవాడు. తదుపరి దావీదు మహారాజు గొర్రెల కాపరి. కాలక్రమేణా ఈ గొర్రెల కాపరులు పేదవారిగా పిలువబడ్డారు, పేదవారయ్యారు. అయినప్పటికీ కూడా గొర్రెల కాపరులు ఎంత గొప్ప ధన్య జీవులు అండి. ఈ గొర్రెల కాపరులకు యేసు ప్రభువారి యొక్క పుట్టుకను గూర్చి తెలియపరచబడింది. ఆ కాలంలో ఎంతోమంది ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, అధికారంలో వారు ఉన్నారు, అధికారంలో ఉన్నవారు ఉన్నారు. కానీ పాపరులైన గొర్రెలను కాచుకునేవారికి ఈ మహాసువార్తమానము తెలియపరచబడిందండి. ఎంత ధన్యజీవులండి వీరు. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తన మందను కాచుకుని చూడగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను అనే మాటలో మనము గ్రహించవలసింది ఏమిటి అనగా, ప్రభు యొక్క
మన్ననలు పొందినవారు, ప్రభు యొక్క నమ్మకత్వాన్ని పొందినవారు. ఈ సత్యాన్ని ముందుగా మనం ఆలోచించాలి. యేసు ప్రభువారి చేత లేక దేవుని చేత నమ్మబడిన వ్యక్తిగా జీవించాలి. కొంతమంది దేవుని యొక్క సేవ చేస్తాము, కానీ పైకి నమ్మకంగా ఉన్నట్లుగా ఉంటాము, కానీ దేవుడు మనను నమ్మకపోవచ్చు. దేవుని యొక్క నమ్మిక పొందేవారిగా ఉండాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ పామరులైన గొర్రెల కాపరులు దేవుని చేత నమ్మబడ్డారు. అంటే దేవుడు వీరిని నమ్మాడు, అందుచేత ప్రభు దూతను పంపాడు. వీరిని ఎంత గౌరవించాడో, వీరిలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో ఈ రాత్రి వాక్యం వింటున్న మీరు గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. తదుపరి ఎప్పుడైతే ప్రభు దూత వారికి సువర్తమానము, సంతోషకరమైన సువర్తమానము తెలియజేశాడో, వారి వెంటనే చేసిన పని ఏమిటి అనగా 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండిని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. మనము అనే మాటలో ఐక్యత ద్యోతకమవుతుంది కాదు? అవును, గొర్రెల కాపర్లు పామర్లు కావచ్చు, వారిలో ఎంత ఐక్యత అండి. ఈ దినాల్లో కుటుంబాలలో ఈ ఐక్యత కనపడటంలే. కుటుంబాల్లో ఐక్యత ఉండాలి. పెళ్లి రోజున ప్రమాణం చేస్తాం, నీవు తప్ప నేను, నేను తప్ప నీవు ఉండలేము అన్నట్టుగా ప్రార్థన చేస్తాం. రెండు భిన్నమైన వ్యక్తిత్వాలు, రెండు భిన్నమైన శరీరాలు ఏకమై జీవిస్తాము అని ప్రమాణం చేస్తాం. కొద్ది దినాలకు ఆయన దారి ఆయనది, ఈమె దారి ఈమెది, ఐక్యత ఉండదు. ఈ పామరులైన గొర్రెల కాపరుల ద్వారా ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సింది ఏమిటనగా, వారు ఐక్యత కలిగి జీవించారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళని నేను మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ ప్రభు దూత వారికి ఈ సత్యాన్ని తెలిపాడో, వెంటనే వారు ఏమంటున్నారు? బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండిని అన్నారు. అనగా వారిలో దేవుని యొక్క వర్తమానానుకున్న విధేయత. అనేక పర్యాయాలు దేవుని వాక్యాన్ని ఒక చెవిని వింటాం, ఇంకొక చెవిని విడిచిపెట్టేస్తాం. దేవుని వాక్యానికి లోబడం, దేవుని వాక్యానికి విధేయత చూపం. ఎంతమంది దైవ సేవకులు ఈ టీవీల ద్వారా మాట్లాడుతున్నారు? ఎంతమంది దైవ సేవకులు రేడియో ద్వారా మాట్లాడుతున్నారు? ఎన్ని సంఘాలు మన యొక్క రాష్ట్రంలో తెలుగు ప్రజల మధ్య ఉన్నాయి? ఎన్ని పర్యాయాలు దేవుని వాక్యాన్ని వింటున్నావు? విన్న వాక్యానికి విధేయత చూపెడుతున్న వాళ్ళు ఏదో ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. తండ్రిగా నీ కుమారుడు కొంచెం మాట వినకపోతే నీ కుమారుని శిక్షించడానికి ఇష్టపడతావే? తల్లివిగా నీ కుమార్తె మాట వినకపోతే, నీ కుమారుడు మాట వినకపోతే నీ కుమారుని కానీ నీ కుమార్తెని కానీ శిక్షించడానికి ఇష్టపడతావే? ఎన్ని పర్యాయాలు నీ దేవుని యొక్క మాట వినకుండా జీవిస్తున్నావు. ఆయనే నిన్ను శిక్షించవలసి వస్తే నువ్వు ఏ రీతిగా ఉంటావో ఆలోచించమని నేను మనవి చేస్తున్నాను. ఈ పామరులైన గొర్రెల కాపరుల యొక్క జీవితంలోని విధేయత ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. గొర్రెల కాపరులు యేసు ప్రభువాన్ని చూడడానికి వెళ్ళారు. తను తీరా ప్రభువాన్ని చూచారు. చూచి వారు మరలా తిరిగి వస్తూ ఉండగా ఏదైతే విన్నారో, ఎవరినైతే చూచారో వారు మరలా తిరిగి వస్తూ ఉండగా సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. క్రైస్తవ జీవితమే ఒక సాక్ష్యంగా ఉండాలి. వాక్యం వింటున్న నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, నీవు బోధించవలసిన పనిలే. నా మాట వినమ్మా, నా మాట విను బాబు. నీ జీవితమే ఒక సాక్ష్యంగా ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. ఆయన చూడండి ఎంత మంచిగా జీవిస్తాడు, ఆమెను చూడండి ఎంత మంచిగా జీవిస్తారు. ప్రియులారా, మన జీవితాలే సాక్ష్యంగా ఉండడం ద్వారా మనం పెద్ద పెద్ద ప్రసంగాలు చేయవలసిన పని లేదు అండి. అనేక మంది క్రైస్తవేతరులు యేసు ప్రభువారిని అంగీకరించడానికి సాధనాలు ఏమిటనగా మన వ్యక్తిగత జీవిత సాక్ష్యమే అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. తదుపరి చివరిగా ఈ పామరులైన గొర్రెల కాపరుల యొక్క జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడినట్లుగా చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న మన యొక్క జీవితాల్లో
దేవుని నామాన్ని మహింపరుస్తున్నామా లేదా ఆలోచించాలి. మన జీవితం ద్వారా దేవుడు అవమానపరచబడుతున్నాడో లేదో విషయాన్ని ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. తదుపరి ఈ క్రిస్మస్ అనుభవాన్ని సంపూర్ణంగా అనుభవించిన వారు దేవదూతలు. తదుపరి జకరియా ఎలిజబెతులు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరిలో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను అండి. దయచేసి చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట నేను చెప్పాలి అని నేను ఆశపడ్డాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరొక మార్గమున తమ దేశమునకు వెళ్ళిరి. వారు వచ్చిన మార్గముగా కాకుండా వారు వేరొక మార్గము గుండా వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. మీరు ఆలోచించండి, మీరు ధ్యానం చేయండి. వారు వచ్చిన మార్గంలో హేరోదు ఉన్నాడు. హేరోదు నక్క, హేరోదు దుర్మార్గుడు, హేరోదు వేషధారి, హేరోదు గర్విష్ఠుడు, హేరోదు నరహంతకుడు. ఇటువంటి మార్గం, ఆ మార్గముగా కాకుండా వేరొక మార్గం గుండా వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడే మనం చదివాం. ఈ మార్గము అనే మాట నేను చెబుతున్నప్పుడు మీ మనసులు కానీ నా మనసు కానీ మన మనస్సులు కొన్ని మార్గాలపై వెళ్ళాలి. అందుకునే ఇర్మియా భక్తుడు చెప్పాడు, మీరు మార్గములలో నిలిచి చూడుడి, ఏది మేలు కలుగు మార్గమో ఆలోచించి ఆ మేలు కలిగించే మార్గంలో నడుచుకునుడి. ఆ మేలు కలిగించే మార్గం ఏమిటి అనగా యేసు ప్రభువారు చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆ యేసయ్యే పరలోకానికి మార్గం. ఆ యేసయ్య మార్గం గుండా వెళ్ళాలి, పరలోక ప్రాప్తి లభ్యమవుతుంది. మోక్షానికి పరలోకానికి వెళ్ళాలి అనగా యేసయ్య మార్గము అనే సత్యాన్ని, ఆ మార్గములలో నిలిచి చూడుడి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం మీరు చదవండి. ఆ మార్గములలో కాకుండా ఫలానా మార్గంలో వెళ్ళకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ మార్గం ఏమిటి అనగా కయీను మార్గం, బిలాము మార్గం, కోరహు మార్గం. కయీను మార్గం అసూయ మార్గం, కయీను మార్గం నరహత్య మార్గం, కయీను మార్గం కోపముతో కూడిన మార్గం, నీతి లేని కోపం. నీతి కలిగిన కోపం కాదు, రైచియస్ యాంగర్ అవసరమే. అందుకనే పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక మాట అన్నారు, కోపపడుడు కానీ పాపం చేయకుడి. కొన్ని విషయాల్లో బిడ్డలు తప్పు చేస్తే కోపపట్టడంలో తప్పు లేదు. కోపపడుడు కానీ పాపం చేయకుడి అన్నారు కదూ. కాబట్టి ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. పిల్లరా, తదుపరి బిలాము మార్గం. బిలాము మార్గం గురించి ఒక మాట నేను చదువుతాను చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోపిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులయుండి తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి. బిలామును కూర్చునండి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడును. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. బిలాము మార్గము దుర్నీతి వలన కలుగు బహుమానమును పొందవలనన్న బిలాము మార్గం ఈ దినాల్లో నడవకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు మనం చదివితే ఈ బిలాము మార్గం ఎంత అపాయకరమైన మార్గమో అర్థమవుతుంది. వేషధారి తన పైకి భక్తి గలవారు వెళ్ళి ఉండి దాని శక్తిని ఆశ్రయించని బిలాము మార్గం. పైకి భక్తిగా కనపడతాం కానీ లోపల కొంపలు ముంచే దుర్లక్షణాలు జీవితంలో ఉంటాయి. చాలా విచారకమైన సంగతి. మూడవది కోరహు మార్గం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం
మొదటి కొన్ని వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. దైవ సేవకులపై తిరుగుబడే మార్గం, అసూయతో కూడిన మార్గం, ఇతరులను పురుకొల్పి చెడును చేయించే మార్గం కోరహు మార్గం. ఈ మార్గములలో మనము నడవకూడదు పిల్లరా. వారు వచ్చిన మార్గముగా కాకుండా వేరొక మార్గము గుండా వెళ్ళిరి. వారు వచ్చిన మార్గము హేరోదు మార్గం, వారు వచ్చిన మార్గము కయీను మార్గం వంటి మార్గం, వారు వచ్చిన మార్గము బిలాము వెళ్ళిన మార్గం వంటి మార్గం, వారు వచ్చిన మార్గము కోరహు వంటి మార్గం. పిల్లరా, కోరహు తన యొక్క అనుచరుల మార్గం, అటువంటి మార్గంలో గుండా మనం వెళ్ళకూడదు. వారు మరొక మార్గము గుండా వెళ్ళిరి. మరొక మార్గంలో దేవుని సన్నిధికి భద్రత ఉంది, శాంతి సమాధానం ఉంది, సంతోషము సంతృప్తి ఉంది. ఈ దినాల్లో దేవుని మార్గాల్లో జీవిస్తూ అట్టి శాంతి సమాధానం పొందుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. చేతనైతే మేలు చేద్దాం, చేత కాకపోతే మెదలకుండా ఊరుకుందాం. కానీ ఇతరులకు హాని తలపెట్టవద్దు, ఇతరులకు కీడి చేయవద్దు. శక్యమైనంత వరకు విధవరాండ్రను గౌరవించాలి, పేదవారిని ప్రేమించాలి. అట్టి గొప్ప యేసుక్రీస్తు మనస్సు ఈ దినాల్లో వాక్యం విన్న ప్రతి బిడ్డకు ప్రభువారు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.